మాట. నిన్న బండి సంజయ్ కొడుకుది, బండి సంజయ్ కొడుకట ఎవరినో కొట్టిండట. బండి సంజయ్ కొడుకు మీద నిన్న టీ న్యూస్లో ర్యాగింగ్ బీగింగ్ అని పెడతా ఉన్నాడు. బండి సంజయ్ కొడుకు ఒక పోరని బద్దలు బలగొచ్చిండు. ఎందుకు బలగొచ్చిండు ఎరికేనా? ఎందుకు బలగొచ్చిండో దెబ్బలు తిన్న పోరాడి చెప్తాడు ఎనురి. ఇగో నా పేరు శ్రీరామ్, నేను భగీరథ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ. భగీరథ్ ఎవరు? బండి సంజయ్ కొడుకు భగీరథ్. చెల్లెతోని రాత్రి 4కి ఫోన్ చేసి లవ్ చేయమని మిస్బిహేవ్ చేసిన, కాల్ చేసిన, టెక్స్ట్ చేసిన. సో ఈ విషయం భగీరథ్కి తెలవడం వల్ల భగీరథ్ వచ్చి నాతో మాట్లాడిండు. నేను కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడడం వల్ల భగీరథ్ నన్ను కొట్టిండు. భగీరథ్ కొట్టిన తర్వాత సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు జరిగిన దాని గురించి పట్టించుకుంటే మనకేం వస్తుందని అక్కడికి వెళ్ళి కలిసి ఉంటున్నాం. మా మధ్యలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు, అయిపోయింది ఏదో అయిపోయింది, వాళ్ళు కొట్టిరు అదంతా అయిపోయింది, ఇప్పుడు కలిసి ఉంటున్నాం, మేము ఫ్రెండ్సే, మేము బ్యాచ్మేట్సే. సో ఈ పిల్లగాడు ఒక ఆడపిల్ల నేడిపిస్తే హెచ్చరించిన క్రమంలో ఎక్స్ట్రాగా మాట్లాడితే 2 దవడ మీదకే వేసిండు. అయితే బండి సంజయ్ కొడుకు ర్యాగింగ్ చేస్తా ఉన్నాడు, కాలేజీలో ఇది చేస్తా ఉన్నాడు అని నిన్న ఎవడు టీ న్యూస్ పెద్ద కథలు దెబ్బలు తినోడే చెప్తా ఉన్నాడు, నేనే పొరపాటు చేసిన అని చెప్తా ఉన్నాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ టీ న్యూస్లో ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లా కాడ హాస్టల్ విద్యార్థులను టీఆర్ఎస్ పార్టీ లీడర్లు రాత్రిపూట ఎంతకు వస్తామని చెప్పి అమ్మాయిలను తీసుకుపోతా ఉంటే ఇదే క్యూ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఇగో క్యూ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేసింది దీనిపైన. సిరిసిల్ల పట్టణంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ హాస్టళ్లు పదిలమేనా? రూపాయల ఖరీదు కట్టిన నేత ఎవరు? ఇగో టిఆర్ఎస్ పార్టీ లీడర్లు, కేసీఆర్ చుట్టాలు. గిరిజన విద్యార్థినుల శీలానికి 1000 రూపాయల ఖరీదు కట్టిన నేత ఎవరు? ఇది స్టింగ్ ఆపరేషన్ లో మేము బయటికి తీసుకొచ్చినాం. దేశం విస్తుపోయే ఘటనకు సిరిసిల్ల వేదికైందా? కాబోయే ముఖ్యమంత్రి అంటూ చలామణి అవుతున్న నేత ఇలాకాలో ఆయన అనుచరులు చేస్తున్న దందాలేంటి? ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాల్సిన ఎస్సీ ఎస్టీ బిడ్డలను ఒంటరిగా ఎక్కడికి పిలుస్తున్నారు? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత గిరిజన విద్యార్థినుల జీవితాలతో టిఆర్ఎస్ నేతలాడుతున్న వికృత క్రీడ. స్టింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేయబోతున్న మీ క్యూ న్యూస్ ఎంఎస్ ఇన్ఛార్జ్ గారి కామవాంఛ కన్ను తమపై పడకుండా చూడు దేవుడా అంటూ చూసిరు కదా. ఇందులో ఉంటది, మీరు చూడండి. సిరిసిల్ల కాడ కేటీ రామారావు అనుచరులు గవర్నమెంట్ హాస్టల్లో ఆడపిల్లలను ఎస్సీ ఎస్టీ బిడ్డలను తీసుకుపోయి రాత్రిపూట వాళ్ళని తీసుకుపోయి అత్యాచారాలు చేస్తున్నటువంటి ఘటన స్టింగ్ ఆపరేషన్లో క్యూ న్యూస్ బయటపెట్టింది. ఇక్కడ ఎవరైతే భగీరథ్ ఉన్నాడో బండి సంజయ్ కొడుకు ఈడికి పోయి వీళ్ళ బద్దలు బలగొట్టిలై. నేను చెప్తా ఉన్నా, ఈ దొంగలై ఏం చేయాలి మరి? నిజంగా కేసీఆర్ అంటే భగీరథు కొట్టిండు చేసిండు ఏదో చేసిండని చెప్తా ఉన్నారు కదా, మరి వీళ్ళని ఏం చేయాలి? సిరిసిల్ల చౌరస్తా కాడ ఉరి తీయొద్దా? బండి ప్రజలారా ఒక మాట చెప్పుర్రి, ఒక ఆడపిల్లని ఏడిపించినోని దౌడవల కొట్టిన బండి సంజయ్ కొడుకు భగీరథ్కు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? ఎస్, ఈడ చెప్పండి. ఈ దొంగలు, ఈ టిఆర్ఎస్ పార్టీ లీడర్లు అత్యాచారాలు, మున్సిపల్ చైర్మన్లు చిన్నపిల్లలను తీసుకుపోయి అత్యాచారాలు చేసిన దొంగలు ఏదైతే ఆడపిల్లల పైన జరుగుతున్న ఆకృత్యాన్ని అడ్డుకోవడానికి బండి సంజయ్ కొడుకు ఆడపిల్లను ఏడిపించిన వ్యక్తిని కొట్టిన బండి సంజయ్ కొడుకును సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ పని పోలీసు వాళ్ళు చేయాలి. పాపం ఆ పిల్లగాడు చేసిండు. ఇంకా దెబ్బలు పడ్డోడు కూడా ఎస్ నేను తప్పు చేసినా, నన్ను మందలిచ్చిండు, కొట్టిండని చెప్తా ఉన్నాడు. దానికి ఇక టీ న్యూస్లో ఒకటి, ఆ టీ న్యూస్ అంటారా దాన్ని, థూ న్యూస్ అది. ఒకసారి ఈ ఓటింగ్లో పాల్గొనండి ప్రజలారా. అలాగే మార్నింగ్ న్యూస్ను లైక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి దయచేసి.
ఇక అలాగే నిన్న జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక చాలామంది ఫోన్లు చేశారు, కానీ ఇక్కడ ఉన్న బిజీ కార్యక్రమాల వల్ల ఫోన్ ఎత్తలేకపోయాను చాలామందివి. దయచేసి క్షమించండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఎస్, ఆడపిల్లను ఏడిపించిన వ్యక్తిని కొట్టిన బండి సంజయ్ కొడుకును సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అంటే సమర్థిస్తున్నామని 85% మంది ప్రజలు చెప్తా ఉన్నారు. బండి సంజయ్ కొడుకును సమర్థిస్తా ఉన్నామని చెప్పి. సో ఇది ఇక నమస్తే తెలంగాణ పత్రిక ఇక ఇవాళ ఆమె మొత్తం ఇవాళ బట్టలు చింపుకుంటుంది, అంగీలు చింపుకుంటుంది. ఇవాళ ఎన్ని భోగ మాటలు ఆడుతుందో ఇవాళ. ఇక చూడు, అయ్యా కొడుకు లేస్తే వీళ్ళే మొత్తం వాళ్ళ పెంట వాళ్ళ కక్కుడు ఎరగడంతా తెచ్చి పెడతా ఉంటుంది ఈమె.